మహానాడు వేదికగా లోకేష్ పై చంద్రబాబుకు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సరదాగా ఫిర్యాదు చేశారు. ఆయన స్పిన్ను అందుకోవడం తమ వల్ల కావడం లేదన్నారు. తమలాంటి వారిని టెక్నాలజీ నేర్చుకోమంటున్నారని చెబుతూ చంద్రబాబు కూడా నవ్వులు చిందేలా చేశారు. అదే సమయంలో చంద్రబాబు లోకేష్ ను పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు కూడా నవ్వులు పోయించాయి. ఎన్టీఆర్ కు భారతరత్న ఎలాగైనా సాధించాలని ఆయన కోరారు. లోకేష్ గారు పొదుపు మంత్రం పెట్టి కింద లెవెల్లో కార్యక్రమం చేద్దామంటే మేము అందరం అయ్యిద్దా అవ్వదా ఎండాకాలం జరగదేమో అని సందేహాలు పెట్టాం. అయినా తాత వరబడిలో మనోడు ఒక పట్టుదల పెట్టాడు, అయ్యి తీరుతుంది, ఈ సెక్టర్ సక్సెస్ అవుద్ది అన్నాడు. 7.5 లక్షల మంది సమీకరించిన శక్తి లోకేష్ బాబు గారిది. అంటే మా పోటీ వాళ్ళకు కూడా మేము పరుగులు తీయబోతున్నాం సార్, బాబు గారు మా మనవడు మమ్మల్ని పరుగులు తీస్తున్నాడు సార్, కొంచెం రక్షించండి, ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం, టెక్నాలజీ నేర్చుకోమంటా ఉన్నాడు. మేము టెక్నాలజీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చాం. 7 ఏళ్లలో మార్పు చూస్తున్నాం సార్. మీ కొడుకు కాదు, రాష్ట్రానికి దిక్సూసే కాదు దేశానికి దిక్సూసిగా మారే రోజులు వస్తా ఉన్నాయి. నాలెడ్జ్ గెయిన్ ఏదో ఎక్కడో రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేసేవాళ్ళు కొంతమంది దాంట్లో లోకేష్ గారు ఉన్నారు. పులి కడుపున పులే పుడుతుంది. కాకపోతే పెద్ద పులి సాధువు, చిన్న పులి ఉగ్ర నరసింహం, తేడా అంతే. ఈ ఉగ్ర నరసింహం దెబ్బకి ప్రతిపక్షం ఎవడైతే ఉన్నాడో గొడ్డల పార్టీ పరారు ఆయనది రెడ్ బుక్కే కాదు, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రాన్ని సమగ్రంగా నిలబెట్టడం కోసం, తెలుగు జాతి ఐక్యత కోసం, ప్రపంచంలో మన ఖ్యాతిని నిలబెట్టడం కోసం చంద్రబాబు గారు చేస్తున్న కృషిలో ప్రధాన పాత్ర వహిస్తున్న లోకేష్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ మీరు మహిళకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము 33% పైచీలకు ఇస్తామని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. వంటింటికి పరిమితమైన మహిళలు ఇవాళ ముందుకు వస్తా ఉన్నారు. మేము కాఫీ టిఫిన్లు చేయడమే నేర్చుకున్నాం, రేపు రాబోయేలో వంట కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకు అమ్మాయిలే వంట చేశారు, ఇప్పుడు మేము కూడా వంట చేస్తామని చెప్పాము. ఆ విధంగా మాకు కూడా తరఫీ ఇవ్వమని కోరుకుంటూ రామారావు గారికి భారతరత్నమని ప్రకటించినందుకు రేపు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఇప్పించండి. ఆయనకు అన్యాయం జరిగింది. పద్మభూషణ్ ఇవ్వలా, పద్మవిభూషణ్ ఇవ్వలా, దాదా పల్కే అవార్డు ఇవ్వలా, చిన్న వాళ్ళకి ఇచ్చారే కానీ ఎవరికి ఆయన తెలుగుదేశం స్థాపించి కాంగ్రెస్ మట్టి గడిపారన్న భావనతో ఆయనకి ఏ పదవులు సరిగా ఇవ్వలేదు. ఒక పద్మశ్రీతో సరిపెట్టారు. భారతరత్న ఇచ్చేలాగా కృషి చేయమని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, సెలవు.